లార్డ్. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వడి, దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని చెప్పి ప్రభువు చెప్పుచున్నాడు. ఏంటిది? పగ తీర్స్తాడా దేవుడు? మీరే పగ తీర్చుకోవద్దు అంటున్నాడు దేవుడు. అంటే మనం పగ తీర్చుకోవచ్చా? దేవుడు తీరుస్తాడంటే దేవుడు పగపడతాడా? నా చిన్నతనంలో తాసుపాము పగపట్టిందని వారు, నేను నిజమనుకుని నమ్మేటువంటి వాడిని. తాసుపాము పగపట్టదు, ఏమీ చేయదు. అది వచ్చేసింది నేను చంపేటకి అది ఇది అని చెప్పి అంటుంటారు. వాస్తవంగా ఈ వచనం అర్థమైతే, దేవుని ఉగ్రత చోటిచ్చామంటే మన అర్థం ఏంటి? ఎవరన్నా మనల్ని బాధ పెట్టారంటే ఖచ్చితంగా దేవుడు ఉగ్రత వాళ్ళ మీద దిగి వస్తుంది. అంటే అగ్నిగంధకాలు ఏదో దిగుబడిపోయి వాళ్ళు కాలిపోతారు, నశించిపోతారు అనేటువంటి ఆలోచన, అంటే మన మనసులోనే చెడు ఆలోచన ఉన్నది. నీ ఉద్దేశం ఏంటి? ఎదుటివాడు నాశనం అయిపోవాలి, ఎదుటివాడు పతనం అయిపోవాలి, ఎదుటివాడు చెడిపోవాలి. ఇది పనికొచ్చే ఆలోచన కాదు. మరి ఇక్కడ ఉంది కదా బ్రదర్, మీకు మీరే పగ తీర్చుకొని వద్దు అంటే, ఒక వ్యక్తి మీద నాకు పగ ఉన్నది అనుకో, నేను ఎలా తీర్చుకుంటాను? నన్ను వాడు కొట్టాడు అనుకోని మనం కొట్టేస్తాం, తిట్టాడు అనుకొని తిట్టేస్తాం, గాడిదంటే గాడిదన్నారు గాడిద అంటాం. అంటే ఇలాగ తీర్చేసి ఇలాగ తిట్టేసి మన పగను తీర్చుకుంటాం కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరే పగ తీర్చుకోవద్దు. మీరు తీసుకునే పగ వేరే ఉంటుంది, నాకు ఇవ్వండి, నేను చూస్తాను. నా ఉగ్రతకు చోటు ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి. ఏం చేస్తానంటే, పగ తీర్చుడు నా పని, నేనే ప్రతిఫలమునిత్తును, నేనే ప్రతిఫలంనిస్తాను. ప్రతిఫలమా? ఏంటా ఫలం? ఎవరికా ఫలం? ఎవరికి ఇస్తాడో ఇదే గమనించాలి. ప్రతిఫలం ఇస్తాడంటే దుష్టుడికి ఇచ్చేస్తాడో, చెడ్డోడికి ఇచ్చేస్తాడో, వాడు తప్పు చేశాడు కాబట్టి దేవుడు వాడిని శిక్షించేస్తాడు, ఈ ఆలోచనలతో ఉండటమే తప్ప మంచిగా ఆలోచిద్దాం. ఈరోజు మనం అర్థం చేసుకుందాం ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని. ఈ వచనంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, పగ తీర్చుట నా పని అంటే ఎవరన్నా ఇచ్చారలాగా బైబిల్ గ్రంథం కొన్ని చూద్దాం మనం. యోసేపు అన్నాడు, యోసేపుని అన్నలు కొట్టారు, తిట్టారు, గుంటలో పడేశారు, చంపాలని చూశారు. పగ తీర్చుకున్నాడా యోసేపు? దేవుడికి అప్పచెప్పేశాడు. దేవుడు పగ తీర్చాడా? ప్రతిఫలం ఇచ్చాడా? ఇచ్చాడు. మరి వాళ్ళ అన్నదమ్ములకి ఏం అవ్వలేదు కదండి, వాళ్ళ అన్నదమ్ములు ఎవరు కొట్టలేదు కదండి, వాళ్ళ అన్నదమ్ములు ఎవరు తిట్టలేదు కదండి. దేవుని ఉగ్రత అంటే, దేవుని తీర్పు అంటే, దేవుని ప్రతిఫలం అంటే ఎవరికి ప్రతిఫలం ఇచ్చాడు? ఇదే మర్చిపోతున్నాం మనం. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు చూస్తాడు అంటే మన అర్థం, మన ఆలోచన ఏంటి? దేవుడు చూస్తాడంటే ఖచ్చితంగా నీ పని అయిపోతుందిరా, దేవుడు నిన్ను వేసేస్తాడు, ఇది మన ఆలోచన. అది రాంగ్ అనమాట. ప్రతిఫలం దేవుడు ఎవరికి ఇస్తాడంటే నీకు ఇస్తాడు. అదేంటి? ఆల్రెడీ వాళ్ళ చేత ఏమో నిందించబడ్డాను, వాళ్ళ చేత ఏమో దూషించబడ్డాను, వాళ్ళ చేత ద్వేషించబడ్డాను, తల్లిదండ్రులకు దూరం చేయబడ్డాను, గోతులో పడ్డాను, ఇన్ని ఉన్నటువంటి దేవుడు వాళ్ళని పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడంట? హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైక్ మీద వెళ్తూ ఉన్నారు, ఏ తప్పు చేయలేదు, ఎవరో వచ్చి మిమ్మల్ని గుద్దేశారు వెనకాల నుంచి, కారు లారీ ఏదోటి గుద్దింది. ఆ వ్యక్తి గుద్దపడింది మీరు, గాయపడింది మీరు, కాలు ఇరిగిందో చేయలేదు మొత్తం మీద. ఇప్పుడు ఎవరన్నా ఏం చేస్తారు? ఆ గుద్దిన వ్యక్తి మీద కోపం ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఫస్ట్ ఈ గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయాలి, ఈ గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఈ గాయపడిన వ్యక్తి గాయాన్ని కట్టాలి. అందరి ఆలోచన ఎక్కడ ఉంటుంది? గాయపడిన వ్యక్తి మీదే ఉంటుంది, కాదంటారా? ఇది దేవుని మనసు. ఈరోజు నువ్వు నిందించబడ్డావు, ద్వేషించబడ్డావు, దూషించబడ్డావు, నీ తల్లిదండ్రుల చేత, అన్నదమ్ముల చేత, బంధుమిత్రుల చేత, చుట్టుపక్కల వారి చేత, ఎవరెవరి చేతో, లేకపోతే నీ భర్తే నిన్ను అసహించుకుంటూ ఉండొచ్చు, నీ కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ అనేటువంటిది ఏమీ లేదు, జీవితం అంతా గందరగోళంలో ఉన్నది, అందరి చేత ద్వేషించబడ్డావు, ఇంకా జీవితం పట్ల విరక్తి కలిగింది, ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నీవు దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం ఏం ఆశిస్తావు? నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళని బాధ పెట్టాలన్నది నీ ప్రతిఫలం, నీ దృష్టిలో ప్రతిఫలం. నీ యొక్క పగ ఏంటంటే, నన్ను అందరు ఇంత అవమానించారు, నన్ను ఎంత అవమానించారు, వాళ్ళ రెట్టింపు అవమానించబడాలి, అది నీ యొక్క ఆలోచన. కానీ దేవుడు అది చేయడం అనమాట. ఇప్పుడు ఎవడో వచ్చి యాక్సిడెంట్ చేసి నేను కాలేరు కొట్టాడు, నువ్వు కూడా వాళ్ళు కాలేరు కొడితే ఇద్దరు కలిసి అక్కడ రోడ్డు మీద పడి ఏడుస్తుండే, దెర్ ఇస్ నో యూస్. అర్థమవుతుందా?
ఎవడైతే నీ కాలు ఎరగొట్టాడో వాడిని కూడా అక్కడ రోడ్డు మీద కాలు ఎరగొడితే నీ కాలు కుర్రోమని నువ్వు ఏడుతుంటే వాడు ఏడుస్తుంటే ఉపయోగం ఏంటి? మరి ఏంటి పరిష్కారం అంటే, నీకు గాయం తగిలింది, గాయాన్ని కట్టుకోవాలి, గాయాన్ని బాగు చేసుకోవాలి, నీది సరి చేసుకోవాలి, నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు దేవుడు. వింటున్నారా? నాశనానికి పరిగెట్టేవాళ్ళు కాదు, నశించిపోతున్నటువంటి వారు. ఆరోగ్యవంతులకి వైద్యుడు అవసరం లేదంట, రోగుల కొరకే వైద్యుడు అవసరం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని ఉగ్రత అంటే ఏంటి, అసలు దేవుడిచ్చే ఫలితఫలం అంటే ఏంటంటే, ఎప్పుడు కూడా నిన్ను దూషించిన వారిని దేవుడు పెద్దగా ఏమీ పట్టించుకోకపోవచ్చు. నిన్ను హేళన చేసినటువంటి వారి గురించి దేవుడు పెద్దగా ఆలోచించకపోవచ్చు. నిన్ను హింసించే వారి గురించి దేవుడు పెద్దగా ఆలోచించకపోవచ్చు. నిన్ను హర్ట్ చేసిన వారిని, నిన్ను ఏదేదో అనుభవిస్తున్నారు కదా మీరు ఈ రోజున. నీకు ఎవరి వల్ల అయితే ఈ సమస్య వచ్చిందో వారి గురించి దేవుడు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ నిన్ను పట్టించుకుంటాడు. హల్లెలూయా. అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారేమో కానీ విడిచిపెట్టేసిన వాళ్ళ గురించి దేవుడు ఆలోచించడు. విడవబడిన నీ గురించి దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. యాకోబు అందరిని పంపేశాడు, ఒక్కడే మిగిలిపోయాడంట. ఒక్కడే. కానీ ఆ ఒక్కడ దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆ ఒక్కడితో దేవుడు ఉన్నాడు. మిగిలిపోయినటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మిగిలిపోయినటువంటి యాకోబుని దేవుడు దీవించాడు. మిగిలిపోయిన యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. యాకోబు, నువ్వు యాకోబు కాదు, నువ్వు మోసగాడు అని పిలువబడుతున్నావు అందరి చేత. అది కాదు, నువ్వు ఇజ్రాయేలు, నువ్వు రాకుమారుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చూసారా, దేవుడు ఎవరిని చూస్తూ ఉన్నాడు, ఎవరిని పట్టించుకుంటున్నాడంట? ఎవరైతే నిందించబడ్డారో, నలగొట్టబడ్డారో, మరి సమాజంలో ఆ యొక్క వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉన్నారో, నిందల అవమానాలు భరిస్తూ ఉన్నారో, దుఃఖిస్తూ ఉన్నారో, అశాంతితో కూడిన పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నారో, జీవితం పట్ల ఒక గందరగోళమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ ఉన్నారో, చూసారా, గాయపరచబడ్డారో, వాళ్ళందరి మీద దేవుని దృష్టి ఉన్నదంట. నువ్వు స్వీకరించినటువంటి రోజు నీ అద్భుతాన్ని నువ్వు స్వీకరించగలుగుతావు. కానీ చాలామంది పలికేట మాట ఏంటి తెలుసా? మాకెవరు లేరండి, మేము ఒంటరిలమండి, మాకెవరు లేరండి, మేము ఒంటరిలమండి, మా జీవితం ఇంతేనండి, మా పని ఇంతేనండి, మా పరిస్థితి. నో, ఇట్లా మాట్లాడకండి. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడు. దేవుడికి అసాధ్యమైనటువంటిది ఇది కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో వినాలి. దేవుని ఉగ్రత, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ప్రతిఫలం అంటే ప్రతిఫలం నీకిస్తాడు దేవుడు. నిందకు ప్రతిగా పూదండిస్తాడంట. హల్లెలూయా. దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటంటే దుఃఖానికి నాట్యం ఇస్తాడంట, నిందకు ప్రతిగా పూదండనిస్తాడంట. నింద, పూదండ, దుఃఖము, నాట్యము. కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలం ఇలా ఉంటుంది. ఈ ప్రతిఫలాన్ని ఆశించాలి, ఈ ప్రతిఫలాన్ని పొందుకోవాలి నువ్వు. అమ్మ వింటున్నారా? చాలా అద్భుతమైన విషయం. ఈ ప్రతిఫలాన్ని ఆశించాలి, ఈ ప్రతిఫలాన్ని పొందుకోవాలి. ఇది మనం దేవుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయవలసింది. కానీ మనం ఇది ఎక్స్పెక్ట్ చేయం. నాకు ఏమైనా పర్లేదు, నేను అంత నష్టపోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు కూడా అంతే నష్టపోవాలి, అంతకంటే రెట్టింపు నష్టపోవాలి. దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి దిగి రావాలి. ఇద్దరు తోటి కోడలు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఒక తోటి కోడలు ఈ రూమ్లో, ఒక తోటి కోడలు ఆ రూమ్లో ఉన్నదంట. ప్రార్థన చేస్తుంటే ఆ రూమ్లో ఉన్నటువంటి ఆవిడకి ఏంటంటే, ఈవిడికి ఏది ఉంటే దానికంటే రెట్టింపు ఆవిడ కావాలంట. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఈవిడికి ఏది ఉంటే రెట్టింపు ఆవిడ కావాలంట. అప్పుడు దేవుడు దూతను పంపించాడు. అమ్మ, నీ అవసరత ఏంటి చెప్పు, ప్రార్థన చేస్తున్నావు కదా, నీకేం కావాలి చెప్పు అని అంటే, ఈవిడన్నదంట, మా తోడుగోలు ప్రార్థన చేస్తుంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళావా? లేదమ్మా, వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిరా, అదేం అడుగుతుందో అంటే. అప్పుడు దేవుడితో వెళ్ళి, అమ్మ నీకేం కావాలంటే
మా తోడుకోళ్ళ దగ్గరికి వెళ్ళావా అంటే వెళ్ళానమ్మా అన్నదంట. అంటే మరి ఏమడిగింది అని అంటే ఏమీ లేదమ్మా అన్నదంట. అయితే మా తోడుకోడలు ఏదైతే కోరుకుంటుందో దానికి రెట్టింపు నాకు కావాలి అని చెప్పిందంట. మళ్ళీ దేవుడితో వచ్చాడు, అమ్మా నువ్వేది కోరుకుంటావో నీకు రెట్టింపు ఆవిడ కావాలంట. నువ్వు ఇల్లు కోరుకున్నావు అనుకో, ఆవిడకి 2 ఇల్లు కావాలంట. ఏదైనా సరే నీ దానికి 2 అంతలు ఆవిడ కావాలని కోరుకున్నారు. మళ్ళీ దేవుడితో దగ్గరికి వచ్చి మరి ఇప్పుడు చెప్పేం కావాలా అని అంటే, ఓహో అలా కన్నదా అని చెప్పి ఈవిడ కోరిక ఏంటంటే, నాది ఒక కన్ను తీసేసాయి, ఒక కన్ను పని చేయకుండా చేసేసాయి అంటే ఈవిడ ఆలోచన ఏంటి, ఈవిడికి ఒక కన్ను లేకపోతే ఆవిడకి 2 కళ్ళు పోతాయి, హ్యాపీగా ఉండొచ్చు. నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, ఒక కన్ను ఉంటుంది, కానీ దానికి 2 కళ్ళు పోతాయి. ఇటువంటి ఆలోచనలతో కూడినటువంటివి ఎవరికి ఉపయోగం? నువ్వు దీవించబడాలి, నీ ద్వారా అనేక మంది దీవించబడాలి. నువ్వు హెచ్చించబడాలి, అనేక మంది హెచ్చించబడాలి. నువ్వు విశ్వాసంలో బలపరచబడాలి, నిన్ను బట్టి అనేక మంది విశ్వాసంలో బలపరచబడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో బలంగా వాడబడాలి, నీ ద్వారా అనేక మంది బలపరచబడాలి. నువ్వు దేవుని వైపు నడుస్తూ ఉండాలి, అనేక మంది నడిపించాలి. మోసే నడిచాడు, 30 లక్షల మందిని నడిపించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మోసేతో పాటు యెహోషువ నడిచాడు. మోసే తర్వాత ఆ 30 లక్షల మందిని యెహోషువ వాగ్దత్త భూమిలో ప్రవేశపెట్టే సత్తాను కలిగి జీవించగలిగాడు. హల్లెలూయా. నడుస్తూ నడిపించాలి. ఏంటండి? నడుస్తూ నడిపించబడాలి. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి ఈ యొక్క వాక్యాలు. అద్భుతం. ఈ వచనం మనకి పెద్దగా అర్థం కాదు. దేవుని ఉగ్రతకు చోటు ఇమ్మన్నాడు. దేవా నీ ఉగ్రతకు నేను చోటిస్తున్నాను, నీ ఉగ్రతకు నేను చోటిస్తున్నాను. నన్ను నిందించారు, నన్ను అవమానించారు, నన్ను తక్కువ అంచనేశారు. అందరికీ పెళ్లి కబురు చెప్పని నాకు కబురు చెప్పలేదు. అందరినీ మంచి మంచి చీరలు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అందరిలో నన్ను అవమానించారు, నన్ను ద్వేషించారు. దేవా నీ ఉగ్రతకు చోటిస్తున్నాను నేను అంటే, నీ భాషలో నీవు ఆశించిన ప్రతిఫలం ఏంటంటే వాళ్ళకి జ్వరమో టైఫాయిడ్ ఏదో వచ్చి కింద పడిపోవాలి, వాళ్ళ రక్త కణాలన్నీ తగ్గిపోవాలి, వాళ్ళ రోగం అనారోగ్యం వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణించాలి, వాళ్ళ వ్యాపారం నశించాలి, వాళ్ళకి నష్టం జరగాలి, వాళ్ళ మంచం పట్టాలి. ఇది ఆలోచనతో కూడినటువంటిది నీ మైండ్ అంతా. దానివల్ల ఆ వ్యక్తికి అది సంభవించకపోగా నీ జీవితంలో అభివృద్ధి ఆటంకపరచబడుతుంది, అభివృద్ధి అణగారిపోతుంది. అందుకే కదా ఈరోజున చాలామంది అభివృద్ధి చెందకపోవట కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తి బాగు కోరుకొనకపోవటం వల్లనే. చూద్దాం ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పు కొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. కీడు వలన జయింపబడక అంటే కీడు నిన్ను జయించేయనివ్వద్దు, కీడు విషయంలో నువ్వు ఓడిపోవద్దు, కీడు నిన్ను నెగ్గనివ్వద్దు. కీడు నీ మీద యుద్ధానికి వస్తుంది అనమాట. అప్పుడు నువ్వు ఓడిపోయావు అనుకో, కీడు చేత జయించబడ్డావు అని అర్థం అంట. కీడు చేత జయించబడ్డావు, కీడే నిన్ను జయించేసింది, కీడు ఆధీనంలోకి నువ్వు వెళ్ళిపోయావు. ఎంతమంది వింటున్నారు ఈ యొక్క వాక్యాన్ని? ఎంతమంది పాటిస్తూ ఉన్నారు ప్రియులారా? ఎప్పుడు స్వార్థపూరితమైన జీవితాలే. ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, మన జీవితం మన బాగుందా, మన పిల్లలు బాగున్నారా, అంతే. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగున్నది ఈ మాట. మనం చూసినట్లయితే కీడు వలన జయింపబడక, ఎదురువాడికి నష్టం కాల, కీడు అది జయించనివద్దు, సమాధి చేసే. నో 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 వాళ్ళు బాగుండాలి. సరే నాకు నష్టం చేస్తే చేశారు, నా నష్టం నా యేసే భర్తీ చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా జీవితం ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాను తెలుసా? నమ్ముకున్న వారే నన్ను విడిచినారు, ఆదరించు వారే త్రోసివేసినారు. అయినా కంగారునే పడలేదు, ప్రార్థన మానేయలేదు. యేసయ్య ఉంటేనే చాలు, నిత్యము నాకెంత మేలు. యేసయ్య ఉంటేనే చాలు, నిత్యము నాకెంత మేలు. ఆనందం ఆనందమే, ఆహా నాకెంతో ఆనందమే. సంతోషం సంతోషమే, ఆహా నాకెంతో సంతోషమే. నమ్ముకున్న వారే నన్ను విడిచినారు, ఆదరించు వారే త్రోసివేసినారు. అయినా
కంగారునే పడలేదు, ప్రార్థన మానేయలేదు, కంగారునే పడలేదు, ప్రార్థన మానేయలేదు. జయమిచ్చి నిలబెట్టినాడు మన యేసయ్య. అటువంటి యేసయ్య ఉంటేనే చాలు, నిత్యము నాకెంత మేలు. హల్లెలూయా. చూసారా? కాబట్టి శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కృంగిపోతూ ఉంటుంటాం. ఈ మధ్య నేను డైరెక్ట్గా చెప్పేస్తాను అనమాట. చాలామంది ఫోన్ చేసి నాకు చాలా సమస్య ఉంది అంటే మీరు నా వాక్యం వింటలేదని చెప్పేస్తాను అనమాట. నాకు చాలా సమస్య ఉంది, చాలా ఇబ్బంది ఉంది, చాలా అప్పు ఉందని నాకు ఎవరైతే ఫోన్ చేసి చెప్తారో వాళ్ళు ఈ వాక్యం వింటలేదని అర్థం అనమాట. ఎందుకంటే ఈ వాక్యాన్ని విన్నారు అనుకోండి, వాళ్ళు సమస్య అనే మాట నోట రానివ్వరు అనమాట. సమాధి అయిపోయింది మళ్ళీ లేచి వస్తుందా? చెప్పండి. మీ తాతలు ముత్తాతలు ఎంతమంది కప్పెట్టారు? మీరు ఎంతమంది సమాధులు పెట్టారు? ఎప్పుడన్నా మీ తాతగానే ఎవరైనా మళ్ళీ లేచి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. మరి అలాంటప్పుడు అప్పుని సమాధి చేసావు, నీ సమస్యని సమాధి చేసావు, సమస్యల సమాధి కార్యక్రమం పాల్పంచుకున్నావు, సమాధి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి నువ్వు మళ్ళీ నాకు సమస్య ఉందయ్యా, నాకు ఇబ్బంది ఉందయ్యా అని చెప్పి ఏ సేవకుడు కనబడితే ఆ సేవకుడితోటి, ఏ ఫోన్ నెంబర్ కనబడితే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పదే 5 నిమిషాల తేడాతో నాకు ఫోన్ వచ్చింది ఎవరో అని చెప్పి మళ్ళీ ఎత్తితే మళ్ళీ స్టోరీ మామూలే. ఇలాగుంది సమస్య, ఇలాగుంది ఇబ్బంది, ప్రార్థన చేయండి. అమ్మ ఈ సమస్య ఇందాక చెప్పావు కదా, ఆల్రెడీ ఇందాక ప్రేయర్ చేశాను కదా. చేశారేంటి? దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేనే 2 నెంబర్ ఇస్తాను, ఒకసారి 2 నెంబర్కి ఫోన్లు వస్తాయి. ఈ ఫోన్ నెంబర్ నుంచి ఆమె నన్ను పెట్టిన వెంటనే మళ్ళీ ఈ ఫోన్ నెంబర్కి వస్తుంది, మళ్ళీ క్యాసెట్ మామూలే. హల్లెలూయా. మళ్ళీ మామూలే. అయ్యగారు మాకు చాలా సమస్య ఉంది, ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ జీసస్. ఏసా పెట్టుకున్న సమస్యలన్నిటి నుంచి మరి విడిపించిదేవా ఆమెన్. ప్రైజ్లు అండి అయ్యగారు, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ప్రేయర్ చేయండి. ప్రైజ్లు అండి అయ్యగారు, ప్రేయర్ చేయండి. ప్రైజ్లు అండి. ఎంతమంది? 100 మంది చేత ప్రేయర్ చేయించుకుంది ఈవిడ. ఒక్క సమస్య కూడా తీరదు ఎప్పటికీ. నేను చెప్తున్నాను, గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ నమ్మిక చెప్పని నీకు జరుగుతుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిస్తుందని దేవుడు చెప్తుంటే మనం ఏంటంటే తిరిగేసేస్తాం అనమాట. పుస్తకాలు ఎంతమంది సేవకులు ఉన్నాయి, ఎంతమంది చేత ప్రేయర్ చేయించుకుంటే అంత గొప్ప మనకి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ వాక్యం అర్థం చేసుకుంటే చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతారు. మీకు మీరే పగ తీర్చుకోవద్దు, మీ శత్రువులు మీరు పగ తీర్చుకోవద్దు. దేవుని వైపు చూడండి, అద్భుతాలు సృష్టిస్తారు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఆటోమేటిక్గా. ఇంకా దాని గురించి ఆలోచించే అవసరం లేదు. నష్టపోయారా? నేను చాలా నష్టపోయాను. చాలామందిని నమ్మని నేను నమ్ముతూనే ఉంటుంటాను. దేవుని పని విషయంలో ఎంతో నమ్మి ఎంతోమంది విషయాల్లో ముందుకెళ్ళినప్పుడు చాలా మోసపోయాను. కానీ మోసపోయాను కానీ నేను మోసం చేయలేదు. మోసగించబడిన లిస్టులో ఉన్నాను కానీ నేను మోసం చేసినటువంటి మోసగాళ్ళ లిస్టులో లేను. నేను త్రోసివేయబడిన లిస్టులో ఉన్నాడు కానీ యోసేపు త్రోసివేసిన లిస్టులో లేడు. హల్లెలూయా. త్రోసివేయబడిన లిస్టులో ఉన్నటువంటి వాడు సింహాసనాన్ని ఎక్కిస్తాడు దేవుడు. ద్వేషించబడిన వారి లిస్టులో ఉన్నటువంటి వారిని సింహాసనం ఎక్కిస్తాడు దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, దేవుని వాక్య వెలుగులో చాలా సత్యాలు దాగున్నాయి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. సత్యాలు గ్రహించాలి. ఇప్పుడు నా ఉగ్రత చోటు ఇవ్వండి అంటే మన యొక్క ఆలోచన అంతా కూడా అదిగో వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు, వాడు నాకు ఇది చేశాడు, ఇది ఇలా చేశాడు, అది అలా చేశాడు, ఇది అంతా లిస్ట్ అవుట్ వస్తుంది మనకి. మనం చూస్తూ ఉండగానే వాడికి ఆ శిక్ష పడాలి, వాడి జీవితంలో ఇటువంటి మరి దేనికి వెళ్ళకూడదు, వాడి జీవితం ఇట్లానే ఆలోచన చేస్తాం. కానీ దేవుడు అని పక్కన పెడతాడు. నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు దేవుడు. నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, నీ జీవితం పట్ల ఉన్నతమైన కార్యాలు ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది అర్థం కావట్లేదు మనకి, అర్థం అవ్వదు మనకి. అని చెప్పి నీకు సమస్య ఉందా, ఫోన్ నెంబర్కి ఫోన్ చేయటం, ప్రేయర్ చేసుకోవడం. ఎంత గొప్ప స్టూడెంట్, ఎంత గొప్ప సార్ అయినా కానీ
స్టూడెంట్లో ధైర్యం లేకపోయినట్లయితే ఏంటి ఉపయోగం? ఎంత గొప్ప స్టూడెంటు, బ్రిలియంట్, కానీ ధైర్యం లేకపోతే, సాహసించకపోతే, ముందుకు వెళ్ళకపోతే, రోషం కలిగి జీవిద్దాం ప్రభు కొరకు. కాబట్టి కీడు వలన జయించబడక మేలు చేత కీడుని జయించు. వాడి కీడే చేశాడు, నువ్వు మేలు చెయ్యి. వాడు నీకు హాని చేశాడు, నువ్వు ఉపకారం చెయ్యి. వాడు నేను తిట్టాడు, నువ్వు నోరు మూసుకో. దీని అంతటికి ప్రతిఫలం నీకు అందకపోవచ్చు ప్రజెంటు, దీని ద్వారా వచ్చే ప్రతిఫలం నీకు తెలియకపోవచ్చు ప్రజెంటు. కానీ ఒకనొక రోజుని నువ్వు చూస్తావు ప్రియులారా, చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తావు. నేను ఇంటర్మీడియట్ చదివేటువంటి సమయంలో 17 సంవత్సరాల వయసులో ఒక సేవకుడిని మరి దేవుని యొక్క వాక్య వెలుగులో నడిచినాడని చెప్పి సైకిల్ ఉండేటప్పుడు అనేక గృహాలు తిప్పుతూ ఉండేటువంటి వాడిని. అప్పటికే నేను సమ్మర్లో పనిచేసేటువంటి వాడిని. ఈ కాంక్రీట్ పని, స్లాబ్లు వేస్తారు కదా, దాంట్లో కర్రలు కట్టి ఉంటారన్నమాట, ప్రమాదకరమైనటువంటి ప్లేస్. అక్కడ ఉండి ఇంకొక 5 రూపాయలు ఎక్కువ వస్తుందని. సో కింద నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సిమెంట్ ఇదంతా మిక్స్ చేసింది పైకి వేయాలన్నమాట, ఇట్లాగా పైకి వేయాలన్నమాట. ఇలా వేసేసరికి ఆ యొక్క సిమెంట్ వీటికి తగలటం వల్ల ఈ వేలు చివరున్న స్కిన్ అంతా పోయేది, ఈ పుళ్ళు కింద పడిపోయి నైట్ ఇంటికి వెళ్ళి వేడివేడి గింజ అంటే తెలిసలేదు మరి, రైస్ని వండిన తర్వాత వస్తుంది కదా, అది ఆ గింజలో చేతులు పెట్టి ఆ నొప్పంతా తగ్గిదాకా ఉంచి మళ్ళా పసుపు రాసుకుని పడుకుని పొద్దుటే మళ్ళీ పనికి వెళ్ళాం. అలాంటి సందర్భంలో అలాగా పనిలోకి వెళ్ళి వచ్చిన వెంటనే ఈ సేవకుడు వచ్చేవాడు, సైకిల్ మీద అంతా తిప్పేవాడిని, ఊరంతా ప్రతి ఇంటికి తీసుకెళ్ళేవాడిని, ఇట్లా బైబిల్ పట్టుకుని ఉంచినవాడిని. ఆ సేవకుడు ప్రేయర్ చేసేవాడు, మళ్ళీ ఇంకో ఇంటికి. ఆ సేవకుడు బైక్ కడిగేవాడిని, చూసి పాలిష్ చేసేవాడిని, బట్టలు తికిచ్చేటువంటి వాడిని, ఐరన్ చేసేటువంటి వాడిని. డిగ్రీ చదువుతున్నప్పటికి, ఇంటర్మీడియట్ డిగ్రీ 2002 టైంలో, ఇంటర్ వింటున్నారా? కానీ అప్పుడు అంతా కూడా నా స్నేహితులంతా కూడా క్రికెట్లు ఆడుకునేవారు. యూత్ మీటింగ్లు అని చెప్పి, యూత్ మీటింగ్లు అంటే క్రైస్తవ మీటింగ్లు కాదు, లోకానుసారం యూత్ మీటింగ్లు అన్నీ పెట్టుకుంటే నేను మాత్రం సైకిల్ మీద పాస్ట్గా తీసుకెళ్తుంటే పిచ్చోండి అనుకునేవారు అందరూ కూడా. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. 2002 నుంచి 2005 వచ్చింది, 2010 వచ్చింది, 2015 వచ్చింది, 2025 సంవత్సరం వచ్చింది. దేవుడు చెప్తున్నాడు, నా పేరట వచ్చి వాడికి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన ఉపకారాన్ని కోల్పోరు. హల్లెలూయా, ఉపకారాన్ని కోల్పోరు. నేను ఆ రోజు చేసిన దానికి ప్రతిఫలం ఏమి దక్కలేదు నాకు అనిపించింది. కానీ ఈ రోజున నేను ఏదైతే విత్తనాలు అప్పుడు విత్తనో పంటను ఇప్పుడు కోసుకుంటున్నాను. నేను ఒక సేవకుడికి బైక్ కడిగిచ్చానంతే, బైక్ ఇచ్చాను. కానీ ఈరోజు దేవుడు నాకు కారు ఇచ్చాడు. నేను ఆ రోజున మరి జస్ట్ బైక్ మాత్రమే తోలేటువంటి వాడిని, బైక్ ఎలా నేర్చుకోవాలో తెలియలేదు అప్పట్లో కూడా. కానీ ఈ రోజున పిల్లలు గమనించాలి, ఉచితంగా ఇంటికి వచ్చి చక్కగా కారు నేర్పించడానికి సమయాన్ని కేటాయించినటువంటి వారు దేవుడు ఏర్పాటు చేశాడు. అంతే కదా, దేవుడు ఆకర్షించినది ఏ మనిషి రాలేడండి. దేవుడు ప్రేరేపించింది ఎవరు కూడా మనకి ఏ కార్యం చేయలేరు. వృధా అయిపోయిందా? ఇదిగో బలిపీఠం తొడవటం, చీపురి పెట్టుకు తొడవటం, ఇదంతా చాలా నామోసుగా ఫీల్ అవుతారు చాలామంది. దానివల్ల వచ్చే ఫలితం ఏంటి తెలుసా? నాలుగా వాడుకుంటాడు దేవుడు. ఒంటరి అయినటువంటి 1000 మందిగా చేస్తాడు. లోకంలో స్నేహితులు కట్టవు, తెలిసిన వారు కట్టవు, బంధువులు కట్టవు, స్నేహితులు కట్ట, అన్ని కట్టింగ్ అయిపోయాకే, క్షవరం అయిపోయాక వివరం వస్తుందన్నమాట మనకి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. కట్టింగ్లు అయిపోతేనే వివరాలు వస్తాయి అన్నమాట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని సందులో మీరంతా కూడా వర్ధిల్లుతున్నారని చెప్పి నమ్ముచున్నాను. ఈ యొక్క 40 days ఫాస్టింగ్లో మరి 2వ రోజు ముగించబడింది దిగ్విజయంగాను. ఎంతమంది ఉన్నారో మరి మీలో, ఎంతమంది జయించారో ఉంటాం కదా, ఎంతమంది జయించారో వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు మరి బహుగా విస్తరింపజేసి ఫలింపజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేటువంటి వాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే.
దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు కీడు వలన జయించబడద్దు, కీడు మిమ్మల్ని జయించనివ్వద్దు, కీడు విషయంలో మీరు ఓడిపోవద్దు, కీడు వలన జయించబడద్దు, ఆ కీడు మిమ్మల్ని జయించేలా చేయొద్దు. యోసేపుకి అవకాశం వచ్చింది, వాళ్ళ అన్నలు దొరికారు. ఎప్పుడు? యోసేపు ఆశీర్వదించబడిన తర్వాత. చూసారా, ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు ప్రతిఫలం. యోసేపుని హెచ్చించాడు, యోసేపుని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. గోతులో పడేసిన వాళ్ళేమో అక్కడే ఉన్నారు, గోతులో పడ్డవాడేమో సింహాసనం ఎక్కాడు. నిందించిన వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడో, నిందించబడినటువంటి నిన్ను మాత్రం దేవుడు హెచ్చించేస్తాడు. హల్లెలూయా. అవమానించిన వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడో, అవమానించబడ్డటువంటి నీవు హెచ్చించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఇదే సత్యం, ఇదే ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారు, ఎటువంటి అప్పులు, ఎటువంటి నిందలు, ఎటువంటి గాఢాంధకరమైన లోయలు గుండా వెళ్తూ ఉన్నారో జాగ్రత్తగా గమనించిన బైబిల్ గ్రంథం ఎక్కడ చూసినా కూడా. హన్నా పెనిన్నా మీకు తెలుసు కదా, హన్నా నిందించబడింది, ద్వేషించబడింది, కానీ హెచ్చించబడ్డది. యోసేపు దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, గుంటలో తోయబడ్డాడు, కానీ సింహాసనం ఎక్కించాడు యేసయ్య. మనుషులు నిన్ను శ్రమ పెట్టొచ్చు, నిందించవచ్చు, బాధ పెట్టొచ్చు, గుంటల్లో పడేయచ్చు, దేవుడు ఏం పట్టించుకోడు అనుకున్నావేమో. ఎస్, వాళ్ళని పట్టించుకోడు, నిన్ను పట్టించుకుంటాడు. నిన్ను పట్టించుకోకుండా ఉండలేడు. ఎవడైనా సరే నా బిడ్డలు ముట్టితే నా కన్నుగుడ్డుని ముట్టినట్టు, కన్నుగుడ్డుని ముట్టుకుని చూడండి. ఎవరైనా నీ కన్నుగుడ్డు నువ్వు ముట్టుకోగలుగుతావా? నీ కన్నుగుడ్డు నువ్వు ముట్టుకోగలుగుతావా? ఇంపాసిబుల్. వెంటనే ముస్తావు. ఒకవేళ పొరపాటును టచ్ అని కూడా అసలే. అటువంటిది దేవుని కన్నుగుడ్డుని ముట్టినట్లయితే ఎలా ఉంటుందంట? అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎవడైనా నన్ను ముట్టితే నా కన్నుగుడ్డుని ముట్టినట్టు సమానం. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, మనుషులు మిమ్మల్ని గోతులో త్రోసిన, నిందించిన, అవమానించిన, బాధ పెట్టిన, లాస్ చేసిన, నష్టపరిచిన, నీ ఉద్యోగాన్ని తీసి పడేసిన, నాకు జరిగాయి. ఉన్నపాటిని ఉద్యోగం తీసి పడేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంటికి వెళ్తే రేపు ఎక్కడికి రావాలో తెలియదు, ఇంటికి వెళ్ళాలనిపించలేదు, చనిపోతే బాగుండని తిరిగినటువంటి రోజులు ఉన్నాయి. ఈ లోకం మిమ్మల్ని వెలివేయచ్చు, దేవుడు నిన్ను ఎలివేట్ చేస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తామన్నాడు. దేవుని ప్రణాళికలు నీ పట్ల ఉన్నతంగా ఉన్నాయి. సత్యం తెలియకపోవటం వల్ల ఈ రోజున అసమర్థులుగా ఉండిపోతున్నారు ప్రియులారా. పౌలు గారు అంటాడు, నేను దీన స్థితిలో ఉండ ఎరిగినాను, సంపన్న స్థితిలో కూడా ఉండ ఎరిగినాను. ఎస్, అది నేను కూడా చెప్పగలుగుతాను. ఆ మాట నేను చెప్పగలుగుతాను. దీనస్థితి అంటే చాలామంది ఏంటి దీనస్థితి అంటేని, బైక్ లేకపోతేను, బంగారం లేకపోతేను మేము చాలా దీనులు అండి, మా దగ్గర ఏం లేదు అనుకుంటారు చాలామంది. అవన్నీ ఉన్నా కూడా దీని లెక్క అంటారు. దీనస్థితి అంటే ఏంటంటే ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు కృంగిపోకుండా ఉండటం, ఎటువంటి నిందల్లో అవమానంలోనే సరే దేవుని పట్టుకుని ఉండటం. హల్లెలూయా. తినటానికి ఉన్నా లేకపోయినా కూడా తిండి మీద మనసును పెట్టకుండా దేవుని వైపు చూస్తూ, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో భరిస్తూ ప్రభుని మహింపరచడం. చిన్న సూత్రం ఇది. తెలిస్తే మీ జీవితాలు ఎలా ఉండవు. నన్ను గణపరచు అని నేను గణపరిచేస్తానన్నాడు దేవుడు. మరి ఎందుకని గణపరచలేదు మనం దేవుడిని? ఇది తెలియదు సత్యం. ఒకవేళ గణపరిస్తే ఏదో కొంచెం అమౌంట్ ఇస్తాడేమో ఈ లోకంలో మనిషి, కానీ దేవుడిని కనపరిచినట్లయితే నన్ను కనపరచు అని నేను కనపరుస్తాను అన్నాడు. దేవుడు నిన్ను కనపరిస్తే నీ ఉద్యోగంలో ఉంటుందా? నీ యొక్క పిలుపు చిన్నగా ఉంటుందా? నీ యొక్క కార్యాలు చిన్నగా ఉంటాయా? చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇది నమ్మాలి ప్రియులారా, ఇది నమ్మాలే. కాబట్టి సమస్తమైతే సమస్త మనుషులతో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏమేలంటండి? సఖ్యంగా ఉండాలి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు, మేలు చేత కీడుని జయించు. హల్లెలూయా. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు నీ యొక్క వాక్యమైన వారందరూ కూడా మేలు చేత కీడుని జయించిన కృప చూపించి నడిపించి బలపరచమని ప్రతి బంధకాలను తొలగించినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేవండి. 3:30కి షార్ప్ 3:30కి లైవ్ స్టార్ట్ అవ్వకపోతే ఫోన్ చేసేసేయండి నాకు. పొరపాటున లేట్ అవుతే
అందరూ ఫోన్ చేసేసేయండి. 3:30కి కరెక్ట్గా స్టార్ట్ అవ్వకపోతే ఫోన్ చేయండి. మరి ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను, 3:30కి స్టార్ట్ చేస్తాను. మరి అన్ని అమేజింగ్ అద్భుతమైన కన్ఫెషన్స్ ఇవన్నీ కూడా కలిపి చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. మరి అర్లీ మార్నింగ్ 3:30కి కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.